రాత్రిపూట ఆకాశంలోకి చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా మనం ఈ అనంత విశ్వంలో ఎంత చిన్నవాళ్లమని? అసలు ఈ విశ్వం ఎలా మొదలయింది? మనకు ప్రాణం పోస్తున్న ఆ సూర్యుడి కథేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మనం ఒక అద్భుతమైన కాస్మిక్ జర్నీకి వెళ్దాం రండి. వేల సంవత్సరాలుగా మనుషుల్ని తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న బహుశా ఇదేనేమో. ఈ అనంత విశ్వం ఎలా మొదలైంది? మన ప్రయాణాన్ని సరిగ్గా ఈ మూల ప్రశ్నకు సమాధానం వెతకటంతోనే మొదలుపెడదాం. ఓకే, ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు అసలు విశ్వమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అనంతమైన ఈ స్పేస్లో ఉన్న గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, శక్తి వీటన్నిటినీ కలిపితేనే విశ్వం. మరి ఈ విశ్వం గురించి చదివే శాస్త్రాన్నే కాస్మోలాజీ అంటారు. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ విశ్వం పుట్టుక వెనుక ఉన్న సైంటిఫిక్ థియరీస్ ఏంటో చూద్దాం. విశ్వం పుట్టుక గురించి చెప్పేందుకు ప్రధానంగా 3 థియరీలున్నాయన్నమాట. ఒకటి, అసలు విశ్వానికి మొదలు చివర అంటూ ఏదీ లేదు, అది ఎప్పుడూ ఇలానే ఉంది అని చెప్పే స్టడీ స్టేట్ థియరీ. ఇంకొకటి, విశ్వం ఒకసారి పెద్దదై మళ్ళీ చిన్నదవుతుంది, ఇలా సైకిల్లా జరుగుతూ ఉంటుందని చెప్పే పల్సేటింగ్ థియరీ. కానీ వీటిని పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ఎక్కువగా నమ్మేది, యాక్సెప్ట్ చేసేది మాత్రం ఒకటే, అదే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ థియరీ ప్రకారం విశ్వమంతా ఒకే ఒక పాయింట్ నుంచి మొదలైంది. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తోందంటే, ఊహించుకోండి, ఈరోజు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు, ఈ మొత్తం విశ్వమంతా ఒకప్పుడు సింగ్యులారిటీ అనే ఊహకందని ఒక చిన్న, వేడి, దట్టమైన పాయింట్లో ఇమిడిపోయి ఉండేదట. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఆ పాయింట్ ఒక్కసారిగా పేలింది. ఆ మహావిస్ఫోటనం నుంచే మన విశ్వం పుట్టింది. అప్పటినుంచి ఇప్పటికీ అది విస్తరిస్తూనే ఉంది. 13.8 బిలియన్ సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి. అంటే 1380 కోట్ల సంవత్సరాలు. అదే మన విశ్వం వయస్సు. వింటుంటేనే మైండ్ బ్లోయింగ్ కదా. సరే, విశ్వం పుట్టుకనుంచి కొంచెం జూమిన్ చేద్దాం. విశ్వంలోని అతి పెద్ద స్ట్రక్చర్స్ అంటే మన గెలాక్సీల దగ్గరికి వద్దాం. అసలు గెలాక్సీ అంటే ఏంటి? సింపుల్, గ్రావిటీ వల్ల కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్యాస్, ధూళి అన్నీ కలిసి ఒకచోట చేరితే అదే గెలాక్సీ. మన విశ్వంలో ఇలాంటివి దాదాపు 100 బిలియన్లు ఉన్నాయని అంచనా. వీటిలో కొన్ని స్పైరల్ ఆకారంలో, కొన్ని దీర్ఘవృత్తాకారంలో, కొన్నిటికి అసలు ఆకారమే లేకుండా ఉంటాయి. మనముంటున్న గెలాక్సీ పేరు పాలపుంత. ఇదొక స్పైరల్ గెలాక్సీ. మనకు దగ్గర్లో ఉన్న మరో పెద్ద గెలాక్సీ ఆండ్రోమీడా. గెలాక్సీల నుంచి ఇంకాస్త జూమిన్ చేసి అందులో ఉండే ఒక్కో నక్షత్రం కథలోకి వెళ్దాం. అవును, ప్రతి నక్షత్రానికి ఒక పుట్టుక, ఒక జీవితం, ఒక మరణం ఉంటుంది. మనిషి జీవితంలాగే నక్షత్రాలకు కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. మొదటిది పుట్టుక. ఇవి నెబ్యులా అనే గ్యాస్, డస్ట్ మేఘాల నుంచి పుడతాయి. ఆ తర్వాత యవ్వనం. ఈ స్టేజ్లో న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలై కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు ప్రకాశిస్తాయి. మన సూర్యుడు ఇప్పుడు సరిగ్గా ఇదే స్టేజ్లో ఉన్నాడు. తర్వాత వృద్ధాప్యం. ఇంధనం అయిపోతున్న కొద్దీ ఒక పెద్ద రెడ్ జాయింట్గా ఉబ్బిపోతుంది. ఇక చివరిది మరణం. అయితే ఒక నక్షత్రం ఎలా చనిపోతుంది అన్నది పూర్తిగా దాని సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నక్షత్రం మరణించే దారి దాని సైజ్ని బట్టి రెండుగా విడిపోతుంది. మన సూర్యుడు లాంటి చిన్న, మీడియం సైజు నక్షత్రాలు అయితే వాటి బయటి లేయర్స్ని నెమ్మదిగా వదిలేసి చివరికి వైట్ డ్వార్ఫ్ అనే చిన్న ముద్దలా మిగిలిపోతాయి. కాని సూర్యుడికన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు మాత్రం సూపర్నోవా అనే భయంకరమైన పేలుడుతో అంతమైపోతాయి. ఆ తర్వాత వాటి కోర్ ఒక న్యూట్రాన్ స్టార్గానో లేదా అంతకన్నా మిస్టీరియస్ అయిన ఒక బ్లాక్ హోల్గానో మారిపోతుంది. ఓకే, ఒక నక్షత్రం వైట్ డ్వార్ఫ్ అవుతుందా లేక బ్లాక్ హోల్ అవుతుందా అని డిసైడ్ చేసే ఒక మ్యాజిక్ నంబరుంది. అదే ఇది, 1.44. ఇంతకీ ఏంటి నంబర్ స్పెషాలిటీ? దీన్నే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. దీన్ని కనుగొన్నది మన భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. ఆయన చెప్పిన రూల్ ప్రకారం ఒక నక్షత్రం చనిపోయాక మిగిలిన కోర్ బరువు మన సూర్యుడి బరువు కన్నా 1.44 రెట్లు తక్కువ ఉంటే అది వైట్ డ్వార్ఫ్ అవుతుంది. అలా కాకుండా అంతకన్నా ఎక్కువ బరువుంటే మాత్రం అది తన బరువుకే తను తట్టుకోలేక కుప్పకూలిపోయి న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్గా మారిపోతుంది. ఎంత అద్భుతంగా ఉందో గదా ఈ రూల్! ఇప్పటిదాకా మనం చూసింది మనకు తెలిసిన, మనకు కనిపించే విశ్వం కథ.
కానీ ఇప్పుడు మనం విశ్వంలోని చీకటి కోణంలోకి వెళ్తున్నాం. సైంటిస్టులకు కూడా పూర్తిగా అంతుచిక్కని కొన్ని మహారహస్యాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం బహుశా అందర్నీ షాక్కి గురిచేయచ్చు. ఈ విశ్వంలో మనం చూస్తున్న నక్షత్రాలు, గ్యాలాక్సీలు, గ్రహాలు, మనతో సహా ఈ మొత్తం పదార్థం కేవలం 5% మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే, జస్ట్ 5%. మరి మిగిలిన 95% ఏంటి? అందులో 27% డార్క్ మ్యాటర్, 68% డార్క్ ఎనర్జీ. ఇవి రెండూ మనకు కనిపించవు. అసలు అవేంటో కూడా మనకు పూర్తిగా తెలీదు. అసలు ఈ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఏం చేస్తాయి? సింపుల్గా చెప్పాలంటే డార్క్ మ్యాటర్ ఒక ఇన్విజిబుల్ గ్లూ లాంటిది. గెలాక్సీలు విడిపోకుండా వాటిని పట్టుకునే ఉంచే గ్రావిటీని ఇదే ఇస్తుంది. ఇక డార్క్ ఎనర్జీ, ఇది ఒక మిస్టీరియస్ ఫోర్స్. ఇది విశ్వం ఇంకా వేగంగా విస్తరించడానికి కారణమవుతోంది. అంటే కనిపించకుండానే ఈ రెండు మొత్తం విశ్వాన్నే శాసిస్తున్నాయన్నమాట. ఈ అనంత విశ్వంలో మన ప్రయాణాన్ని ఇప్పుడు మన ఇంటి దగ్గరికి తీసుకొద్దాం. మన సోలార్ సిస్టమ్కి సెంటర్, మనందరికీ జీవనాధారమైన మన సూర్యుడు గురించి మాట్లాడుకుందాం. సూర్యుడిని ఒక పెద్ద ఉల్లిపాయ అనుకుంటే దానికి చాలా పొరలుంటాయి. లోపలుండే కోర్లోనే అసలు మ్యాజిక్ అంతా జరిగేది. అక్కడే న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి ఎనర్జీ పుడుతుంది. ఆ ఎనర్జీ నెమ్మదిగా బయటి పొరలకొస్తుంది. మనం కళ్లతో చూసే ప్రకాశవంతమైన భాగాన్ని ఫోటోస్ఫియర్ అంటారు. దానిపైన ఉండేది క్రోమోస్ఫియర్. ఇక అన్నిటికన్నా బయట లక్షల డిగ్రీల వేడితో మండిపోయేదే కరోనా. అంత పెద్ద సూర్యుడు అసలు దేంతో తయారయ్యాడు? అది బేసిక్గా ఒక పెద్ద గ్యాస్ బాల్. అందులో మేజర్గా ఉండేది హైడ్రోజన్, సుమారు 73%. తర్వాత హీలియం, ఓ 25%. మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కలిపి జస్ట్ 2% అంతే. సూర్యుడి నుంచి కంటిన్యూస్గా సోలార్ విండ్స్ అనే చార్జ్డ్ పార్టికల్స్ ప్రవాహం వస్తూ ఉంటుంది. ఈ పార్టికల్స్ మన భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఢీకొట్టినప్పుడు మన భూమి ధృవాల దగ్గర అద్భుతమైన రంగురంగుల లైట్లేర్పడతాయి. వాటినే మనం అరోరా అని పిలుస్తాం. ఎంత అందంగా ఉంటుందో కదా! సూర్యుడు గురించి మనకు ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దాని బయటి పొర అయిన కరోనా ఎందుకంత వేడిగా ఉంటుందో ఇప్పటికీ ఒక మిస్టరీ. ఆ రహస్యాలను ఛేదించడానికే మన భారతదేశం ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ ప్రస్తుతం పనిచేస్తోంది. మన అన్వేషణ ఆగదని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. 8 నిమిషాల 20 సెకండ్లు. ఈ టైంకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే సూర్యుడి నుంచి బయల్దేరిన కాంతి మన భూమిని చేరడానికి పట్టే సమయం. అంటే మనం ఇప్పుడు ఆకాశంలో చూస్తున్న సూర్యుడు ఇప్పుడు అక్కడున్న సూర్యుడు కాదు. 8 నిమిషాల 20 సెకండ్ల క్రితం ఎలా ఉన్నాడో అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆలోచిస్తే అద్భుతంగా ఉంది కదా! సరే, ఈ కాస్మిక్ ప్రయాణాన్ని ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనమిందాక మాట్లాడుకున్నట్టు మనకు తెలిసిన, మనకు కనిపించే ఈ విశ్వమంతా కలిపి కేవలం 5% మాత్రమే. మరి ఆ మిగిలిన 95% చీకటిలో ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయి? ఇంకెన్ని అద్భుతాలు మనకోసం